ఎవ్రీవన్, ఇక్కడ నేను పిజ్జా చేశానండి. మనకి మార్కెట్లో దొరుకుతుంది పిజ్జా బేస్, అది తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా నేను బటర్ అప్లై చేసుకున్నాను. తర్వాత పిజ్జా సాస్ వేసుకున్నాను. తర్వాత నేను కొద్దిగా చీజ్ వేసాను, క్యాప్సికమ్ ముక్కలు వేసాను, ఆనియన్ పీసెస్ వేసాను, తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు వేసాను. తర్వాత మన ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది కూడా వేసానండి. తర్వాత నేను చికెన్ కైమా చేశాను, అది కూడా పైన వేసాను ఫుల్గా. తర్వాత మిగతా చీజ్ కూడా వేసాను, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, తర్వాత ఆరిగానో వేసాను. తర్వాత నేను ఓవెన్లో చేయటం లేదండి, నేను స్టవ్ పైనే చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఈ పిజ్జా బేస్ అందులో పెట్టాను. 10 minutes బేక్ చేశాను, అంతే. సూపర్గా వచ్చిందండి. ఎవరైనా ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 10 minutes చాలు, అంతే. చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.